హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్. నేను మీ రామాజీ. సో ముందు వీడియోలలో మనము బుగ్గ రామలింగేశ్వర స్వామి గురించి, అలాగే చింతల వెంకటరమణ స్వామి గురించి, ఈ చరిత్ర గురించి చూసాం. అలాగే ఇదే తాడిపత్రిలో ఉన్న ఆలూరు కోన రంగనాయక స్వామి గురించి కూడా చూద్దాం. ఇక్కడ విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణార్థం శ్రీరాముని అయోధ్య నుంచి ఇక్కడికి పిలుచుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఉండే తాటకిని సంహరించాడంట. సో ఆ తాటకిని చంపినందుకు ఇక్కడ తాటిపత్రి అనే ఊరి పేరైతే కాలక్రమేణా వచ్చిందనమాట. సో ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళి రంగనాయక స్వామిని చూద్దాం రండి. ఈ గుడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రికి అయితే 13 కిలోమీటర్ల దూరం ఉందన్నమాట. ఇక్కడ రంగనాథ స్వామి కొలువై ఉన్నాడనమాట. అందుకనే ఆలూరు కోన రంగనాథ స్వామి అని అంటారు. ఈ గుడి ఉండే ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు దండకారణ్యం అనమాట. అంటే దట్టమైన అడవి. ఇలాంటి అడవిలో తాటకి అనే ఒక బ్రహ్మరాక్షసి, సుబాహుడు, మారీచులు, వీళ్ళు తాటకి కొడుకులు అనమాట. వీళ్ళంతా నివసిస్తూ ఉండి ఇక్కడ మునులు కానీ బ్రహ్మర్షులు మహర్షులు వీళ్ళంతా చేసే యజ్ఞ యాగాదులను ధ్వంసం చేస్తూ ఉండేవాళ్ళంట ఆ రాక్షసులు. ఇదంతా చూసి విసిగెత్తిపోయిన విశ్వామిత్రుడు వీళ్ళని ఎలాగైనా కూడా అంతమొందించాలి అని చెప్పేసి వెంటనే అయోధ్యకి బయలుదేరతాడు. విశ్వామిత్రుడు అయోధ్యకు బయలుదేరి అక్కడ దశరథ మహారాజును అడుగుతాడు. ఓ దశరథ మహారాజా, ఫలానా దండకారణ్యం ఉంది, అక్కడ మేము యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి చాలామంది రాక్షసులు అడ్డొస్తున్నారు. వీళ్ళని అంతమొందించాలంటే అంతటి మహిమ, అంతటి చరిస్మా ఉండే ఒకే ఒక్కడు శ్రీరాముడు, అతన్ని నాతో పంపించండి, మేము యజ్ఞాన్ని విజయవంతం చేస్తామని చెప్తారన్నమాట. శ్రీరామునికి తోడుగా లక్ష్మణుని, విశ్వామిత్రునితో పాటు ఈ దండకారణ్యానికి పంపిస్తారనమాట. ఈ దండకారణ్యంలోకి రాగానే మొత్తం తాటి చెట్లు ఎక్కువ ఉంటాయన్నమాట. విశ్వామిత్రుడు ఆ రాక్షసిని చంపమని చెప్తాడు. కానీ శ్రీరాముడేమో ఆలోచిస్తాడనమాట. తను ఎంత రాక్షసి అయినా అక్కడ ఒక ఆడదే కదా అంటే, విశ్వామిత్రుడు అప్పుడు తను ఎంత ఆడదైనా కూడా ఒక రాక్షసి కదా అని చెప్తాడనమాట విశ్వామిత్రుడు. కాబట్టి చంపేయని చెప్తాడు. అలాగా శ్రీరాముడు ఆ తాటకి రాక్షసిని చంపేస్తాడనమాట. కానీ చంపేసిన తర్వాత తనకు మాత్రం ఒక దిగులు ఉంటుంది. స్త్రీ హత్య పాపం కదా, దోషం చుట్టుకుంటుంది అని చెప్పేసి అలా దిగులు చెందుతూ ఉంటే శివుణ్ణి వేడుకుంటాడనమాట. స్వామి, నేను ఒక స్త్రీ హత్య పాపం చేశాము, నా మనసులో ఏదో దిగులుగా ఉంది, మరి ఏం చేయమంటావు అని అడిగితే అప్పుడు ఫలానా ప్రాంతంలో ఫలానా చోట కాశీకి సమానంగా విశిష్టత కలిగిన ప్రాంతం ఒకటి ఉంది, అక్కడ నా శివలింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్తాడనమాట. అదే ఇప్పుడు బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడి అయింది తాడిపత్రిలో. ఈయనే ఇక్కడ కొలువై ఉన్న రంగనాయక స్వామి, పక్కన భూదేవి, శ్రీదేవి అన్నమాట. జై శ్రీమన్నారాయణ. శ్రీ ఆలూరు కోన రంగనాథ స్వామి దేవస్థానము. స్వామివారు ఇక్కడ వెలసనికి కారణం ఏమంటే, పూర్వము విశ్వామిత్రుల వారు రాముల వారితో ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రదేశమున తాటకి అని రాక్షస సంహారం చేశారు. రాముల వారు తాటకి అని రాక్షస సంహారం చేసేందుకు తాటిపత్రి అని పేరిచ్చింది. అప్పుడు విశ్వామిత్రుల వారు ఒక రంగనాథ స్వామి గుళ్ళో ఒక మూల విరాటు ఉన్నారు నిరాకారంగా రంగనాథ స్వామి. తర్వాత విశ్వామిత్రుల వారు ఆ నిరాకారాన్ని చూసి రంగనాథ స్వామిగా స్వామిని ప్రతిష్ఠ చేశారు. అందుకని రంగనాథ స్వామి విశ్వామిత్రుల వారు ప్రతిష్ఠ అయింది. తర్వాత కలియుగంలో హరిహర బుక్కరాయి కాలంలో ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు ఈ ఆలయాన్ని అంతా కట్టించారు. 700 సంవత్సరాల ఈ ఆలయం కట్టించి ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ శ్రీరామనవమి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చైత్రశుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణోత్సవం రథోత్సవం జరుగుతుంది. అలాగే చైత్ర బహుళ విజయ రోజు స్వామి వసంతోత్సవం జరుగుతుంది. అలాగే విశేషంగా ప్రతి శనివారం ఇక్కడ భక్తులు వచ్చి స్వామివారిని దర్శిస్తుంటారు. అలాగే శుక్రవారం రాత్రికి వచ్చి ఇక్కడ భక్తులు విశేషంగా నిద్రలు చేసి ఉదయం స్వామివారికి అభిషేకాలు, ఆకు పూజలు, విశేష పూజలు జరుపుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇంటి దేవుడు ఉండే వాళ్ళు పుట్టు వెంట్రుకలు కానీ అన్నీ జరుగుతాయి. అలాగే విశేషంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా, అన్నదాన సత్రం కూడా ఉంది. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నము, రాత్రి. అలాగే ప్రతి సంవత్సరం ధనుర్మాసం కూడా ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ. సో ఇంకా ఇక్కడ ఈ ఆలూరు కోన ప్రాంతంలోనే తాటకి అనే రాక్షసిని అంతమొందించడం అట శ్రీరాముడు. తాటకి నివసిస్తున్నందుకు ఇంకోటి మొత్తం తాటి చెట్లు ఉన్నాయి కాబట్టే తాడిపత్రి అని వచ్చిందంటే, మొదట తాటిపత్రి అనే వాళ్ళు ఇప్పుడు తాడిపత్రి అయ్యింది, మనం అలా పిలుస్తున్నాము.
ఆ రాక్షసిని చంపిన తర్వాత శ్రీరాముడు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా మిథిలా నగరానికి సీతా స్వయంవరానికి బయలుదేరుతారు అనమాట. నెక్స్ట్ రోజున ఇంకా ఇది ఇక్కడ ఆలూరు కొన చరిత్ర. ఈ కనిపించేదేమో పెన్నా సిమెంట్, దాని పక్కన పై పెన్నా సిమెంట్, దాని పక్కన సాగర్ సిమెంట్ అనమాట. ఈ చుట్టుపక్కల అంతా ఫ్యాక్టరీలే ఉండేది. ముందు గుడిలోనేమో రంగనాయక స్వామి ఉంటే ఈ గుడిలోనేమో అభయాంజనేయ స్వామి ఉన్నాడనమాట. ఈ గుడి పక్కనే వాటర్ ఫాల్ ఉంది. అంటే ఎండాకాలంలో కూడా నీళ్ళు ఉంటాయండి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అబ్బా అమ్మా, మసాజ్ ఉన్నట్టుంది నాకైతే. కనపడుతున్నారు. ఎక్కాలి, దాన్ని ఎక్కాలి నువ్వు. నేను ఎక్కాను మరి. అక్కడ కాలు పెట్టు, ఇక్కడ లాస్ట్ కాలు పెట్టి వచ్చేయి. Usitlitsay rusay. Manusia gandeng harus sih. పదేగా మనుషులు లేరు అనుకున్నాస్తే పదండి ముందుకు పోదాం పైకి అంజీ.